हाई फ्रेंड्स నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణన్ వ్లాగ్స్ అందరికీ ముందుగా శ్రీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరూ మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారు ఇంకా ఫ్యూచర్ లో జరుపుకుంటారా లేదా ముందే అయిపోయిందో కామెంట్ చేయండి అలాగే నేను రెండవ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను ఇంకా ఫ్యూచర్ లో చేసుకునే వాళ్ళకి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కొంచెం నాకు తెలిసిందైతే మీకు తెలియజేస్తాను మీకు యూస్ఫుల్ అవ్వచ్చు వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతం రోజు కంటే ముందుగానే చిన్న చిన్న ఇంట్లో వర్క్స్ అయితే చేసుకున్నాను అంటే నీట్గా క్లీన్ చేసుకోవడం అలాగా తర్వాత కావాల్సిన వస్తువులు కూడా తీసుకొచ్చుకున్నాను ఇంకా ఏమైనా అవసరమైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఆ రోజు నైట్ అయితే కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను ఇంకా పూలు పండ్లు తమలపాకులు అరిటాకులు అరటిగలే మామిడాకులు ఇవన్నీ తీసుకొచ్చుకున్నాను ఇంకా కావాల్సినవి జాకెట్ ముక్కలు ఇంకా వరలక్ష్మి వ్రత బుక్ పుస్తకం అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది మళ్ళీ టయానికి కనిపిస్తుందా లేదా అనేసి నేను ఇంకొక బుక్ అయితే ఆల్రెడీ తీసుకున్నాను ఇంకా అమ్మవారి ఫోటో కూడా తీసుకున్నాను నా దగ్గర సింగిల్ ఫోటో అయితే లేదు మామూలుగా పెద్ద ఫోటో అయితే ఇక్కడ మా పూజ గదిలో స్పేస్ లేకుంటే తీసుకోవద్దులే పసుపు ముద్ద పెట్టుకొని చేసుకుందాం అనుకున్నాను కాకపోతే అక్కడ చిన్న పటం అయితే కనిపించింది చాలా బాగా అనిపించింటే ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాను అమ్మవారిది చాలా బాగా అనిపించింది నాకు అటు సైడు ఇటు సైడు రెండు ఏనుగులు వచ్చి చాలా అందంగా ఉన్నారు అమ్మవారు అయితే గనక ఇంకా ఒక చిన్న అమ్మవారి ఫోటో అయితే తీసుకున్నాను ఇంకా ఏమేమి కావాల్సినవన్నీ నేను ముందు రోజు నైట్ అయితే వెళ్ళి తీసుకొచ్చుకున్నాను జాకెట్ ముక్కలు ఎండు ఖర్జూరం పసుపు కొమ్ములు ఇలాగా బక్కలు ఇలాగైతే అన్ని తీసుకొచ్చుకున్నాను ఇంకా అమ్మవారికి గవ్వలు గురువింద గింజలు చిట్టి గాజులు అంటే చాలా ఇష్టము ఇవి కూడా తీసుకుంటారు కాకపోతే నేనైతే ఈసారి తీసుకోలేదు ఇది నేను రెండవసారి చేయటము తెలియకుంటే కొన్ని తెలుసుకొని ఈ విధంగా అయితే చేశాను ఫుల్ అయితే సాటిస్ఫై అయ్యాను తర్వాత అయితే ముందు రోజు నైటే నేను కావాల్సినవన్నీ నానబెట్టుకున్నాను అంటే స్వీట్ పొంగల్కి ఏమేమి కావాలి అనేసి నాను అలాగే రైస్ అయితే పక్కన పెట్టాను కొలత వేసుకొని తర్వాత అయితే వడలకి నేను మినప్పప్పు కూడా నానబెట్టుకున్నాను తర్వాత శనగలు కూడా వాటర్ వేసి నానబెట్టాను అమ్మవారిని నేను నార్మల్గా ముందు రోజు నైటే డెకరేట్ చేయాలనుకున్నాను కాకపోతే ఇంట్లో ఏదో పనులు చేస్తుంటే ఇంకా ఉంటూనే ఉంటాయి ఇంకా ఏదైనా పండగలు ఫెస్టివల్స్ ఇలా వచ్చినప్పుడు ఇంట్లో పని చేస్తుంటే కూడా అవుతూనే ఉంటుంది ఇంకా ముందు రోజు నైటే మా మెయిడ్ ఆంటీ వచ్చి క్లీన్ చేసింది తర్వాత నేను పడుకునే ముందు మళ్ళీ కొంచెం అన్నీ సర్దుకున్న తర్వాత ఇవన్నీ తెచ్చుకొని అప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాను హౌస్ మొత్తం నీట్గా ముందు రోజు నైటే పడుకునే ముందు రైస్ కుక్కర్లో రైస్ అయితే వేసి పెట్టాను మార్నింగ్ వాష్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా అనేసి తర్వాత ఇంకో కుక్కర్లో వచ్చేసి పెసరపప్పు అలాగే రైస్ అయితే కలిపి పెట్టాను మార్నింగ్ లేచిన తర్వాత వాష్ చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు కదా స్వీట్ పొంగల్కి అనేసి తర్వాత వడల కోసం మినపప్పు అయితే నానబెట్టేసాను తర్వాత శనగలు ప్రసాదం వాయనం కోసం శనగలు కూడా నానబెట్టేసుకున్నాను మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేస్తానే ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను తర్వాత ప్రసాదాలన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయ్యేసి నీట్గా రెడీ అయ్యాను తర్వాత అమ్మవారికి అలంకరణ అయితే చేశాను నాకు తోచినంతలో నేను అమ్మవారిని రెడీ చేశాను జాకెట్ పీస్తో ఇలా అయితే రెడీ చేశాను మరి శారీ కట్టే అంత కాకుండా పెద్ద శారీ కట్టి ఈ విధంగా అలంకరించలేదు నాకు వచ్చినట్టుగా అమ్మవారిని అయితే నా సాటిస్ఫాక్షన్ కొలది అలంకరించుకున్నాను అలాగే అమ్మవారి ఫోటో కూడా పెట్టుకున్నాను మాకు కలశం ఆనవాయితీ అయితే ఏం లేదు కాకపోతే నేను కలశం లాగా కాకుండా నార్మల్గా చెమ్ము పెట్టి ఇలా రైస్ వేసి చేశాను నార్మల్గా చాలా మంది స్టీల్ ఐరన్ కుండలలో అవి వస్తున్నాయి కదా వాటితో అమ్మవారికి శారీ కట్టి రెడీ చేస్తున్నారు కాకపోతే నేను ఇక్కడ ఏం చేశానంటే ఇత్తడి చెమ్ము అలాగే మట్టి కుండ పెట్టి అందులో రైస్ వేసి ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను మట్టి కుండలో చేయటం ఇంకా చాలా మంచిది మట్టి కుండ పెట్టి ఇలా అమ్మవారిని డెకరేట్ చేయడం కూడా చాలా మంచిది అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఈ ఐడియా అయితే వచ్చింది సో ఇలా అయితే చేశాను ఫైనల్గా అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో చాలా బాగున్నారు నాకైతే చూస్తుంటే అలాగే కూర్చొని చూడబుద్ధి అవుతుంది తర్వాత అయితే వ్రతం కోసము ఏమేమి కావాలి అన్నీ అయితే నేను రెడీగా చేసి పెట్టుకున్నాను సిద్ధంగా తర్వాత అయితే బయట ముగ్గు వేసుకొని తర్వాత పసుపు కుంకుమ పూలు
ఇవన్నీ పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా ముగ్గు అనేది ముగ్గు పిండితో చాకుతో కాకుండా అంటే బియ్యం పిండితో వేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఆల్రెడీ మా ఇంటి ముందర ముగ్గు ఉంది. సో బియ్యం పిండితో ఆ ముగ్గు మీదే కొంచెం మధ్యలో అయితే వేసాను. తర్వాత పసుపు కుంకుమ వేసి పువ్వులు అయితే పెట్టాను అటు సైడ్ ఇటు సైడ్. ఇంకా తర్వాత అయితే నేను పసుపు కుంకుమ బొట్లు పెట్టి తర్వాత ముగ్గు కూడా వేసుకున్నాను వాకిలి పట్టకి. తర్వాత అయితే నేను కాళ్ళకి పసుపు పూసుకోలేదని చెప్పేసి మొత్తం కాళ్ళకైతే పసుపు రాసేసుకుంటున్నాను. ఇంకా వరలక్ష్మి వ్రతం అన్నాక పసుపు రాసుకుంటే చాలా మంచిది కదా, అందుకనేసి నేను ఫస్టే ఇంకా వ్రతం కంటే ముందుగానే నేను పసుపు అయితే రాసేసుకుంటున్నాను. ఇంకా మనము కథ చదివే ముందు తోరం అయితే కట్టుకోవాలి. చేతికి 3 కానీ 5 తోరాలు కానీ చేసి పెట్టుకోవాలి. ఒక తోరం అమ్మవారి దగ్గర, ఒక తోరం మనము, ఇంకొక తోరం వచ్చేసి మనం వాయనం ఇచ్చే ముత్తైదుకైతే కట్టాలి. తోరం ఎలా చేసుకోవాలి అంటే మన చేతికి తగ్గట్టుగా కొంచెం పొడుగుగానే దారం 9 వరుసల దారం తీసుకొని పసుపు రాసి ఆ తోరంకి 9 ముడులు అయితే వేయాలి. అంటే మనము ముఖ్యంగా కట్టాలి. తర్వాత అయితే మన పూలు 3, 5 అట్లా పూలు కట్టేసుకొని తర్వాత మిగిలిన మూడులు వచ్చేసి ఉత్త మూడలు అయితే కట్టేసుకోవాలి. ఆ తోరంని మన చేతికి అయితే కట్టుకోవాలి. ఇంకా అయితే నేను ఇక్కడ పసుపు రాసేసుకున్న తర్వాత ఇక్కడ దేవుడికి అయితే దీపం అయితే వెలిగిస్తున్నాను. ఫస్ట్ మన పూజ గదిలోని దేవునికి అయితే పూజ చేసుకోవాలి. అంటే దీపం వెలిగించుకొని తర్వాత అయితే మనం పెట్టుకున్నాం కదా, తర్వాత అయితే అమ్మవారి దగ్గర మనం చేసుకున్న ప్రసాదాలు కూడా పెట్టేసి తర్వాత అయితే నేను చేసుకున్న ప్రసాదాలన్నీ ఇలా అరిటాకులో పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే పులిహోర చేశాను కాబట్టి పులిహోర, తర్వాత అయితే వడలు పెట్టుకుంటున్నాను. వడలు ప్రసాదం కోసం మాత్రమే కొన్ని చేశాను. తర్వాత అయితే నేను ఈరోజు ప్రసాదంగా పులిహోర, వడలు, ఇంకా శనగలు, దద్దోజనము, స్వీట్ పొంగల్ అయితే చేశాను. సో ఇప్పుడైతే పులిహోర, వడలు అయితే పెట్టాను. పూజ అన్నాక ఒక్కోలా చేస్తారు. కాకపోతే మనకు ఆడంబరాల కంటే భక్తి ప్రధానము. సో భక్తితో మనకు ఇష్టంగా మనం చేసిన ప్రసాదాలన్నీ దేవుడికి నైవేద్యంగా పెట్టి మనము ప్రశాంతంగా ఉండి దేవునికి పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారు మనకి ఎప్పుడు అనుగ్రహిస్తారు. తర్వాత అయితే ఇప్పుడు స్వీట్ పొంగల్ అయితే పెట్టుకున్నాము. తర్వాత చివరిగా వచ్చేసి దద్దోజనం అయితే పెడదాము. అమ్మవారికి పులిహోర అన్న, అలాగే గారెలన్న, అలాగే స్వీట్ పొంగల్ అన్న, దద్దోజనం అన్న చాలా ఇష్టము. ఇంకా అమ్మవారికి ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు వాయనంలో శనగలు అయితే పెడతాము కాబట్టి శనగలు కూడా పెట్టాను. తర్వాత ప్రసాదాలన్నీ పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ దీపం అయితే వెలిగిస్తున్నాను అమ్మవారి దగ్గర. ఇప్పుడైతే మనకు పూజ కోసం కావాల్సినవన్నీ దగ్గర ఉంచుకోవాలి. అంటే అక్షింతలు, పువ్వులు, చిట్టి గాజులు, పసుపు కొమ్ములు, వరలక్ష్మి వ్రత కల్ప బుక్కు, ఇంకా మీరు తీసుకొచ్చుకున్నట్లయితే గవ్వలు, గురువింద గింజలు, ఎండు ఖర్జూరం, ఇలాంటివన్నీ వీటితో మనము పూజించుకోవచ్చు దేవుడి దగ్గర పెట్టుకొని. ఇక్కడైతే నేను పసుపు ముద్ద చేసి పెట్టాను గణపతికి. ఫస్ట్ మనమైతే గణపతి పూజ చేసుకోవాలి. ఫస్ట్ గణపతి శ్లోకం చదువుకోవాలి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఈ శ్లోకం చదువుకొని ఫస్ట్ వినాయకునికి అక్షింతలు వేసి పూజ చేసుకోవాలి. తర్వాత అయితే మనము ఆచమనం చేయాలి.
బొటన వేలు, చివరి వేలు, మధ్య వేలు కలిపి ఆచమనం చేయాలి. ఓం కేశవాయ నమః అని తాగాలి, చేతిలో నీళ్లు పోసుకొని ఉద్దరినితో. తర్వాత ఓం నారాయణాయ నమః అని తాగాలి. తర్వాత మూడవసారి ఓం మాధవాయ నమః అని చెప్పి చేతిలో పోసుకొని తాగాలి చెప్తూ. తర్వాత ఉద్దరినితో నీరు తీసుకొని 3 సార్లు పుచ్చుకున్నాం కదా, 3 సార్లు పుచ్చుకున్న తర్వాత ఓం గోవిందాయ నమః అని చెయ్యి కడుగేసుకోవాలి. తర్వాత ఓం విష్ణువే నమః అని తడి చేతితో కన్నులకి తడుముకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క శ్లోకము ఇలా అయితే ఉన్నాయి. కాకపోతే మనకు ముఖ్యంగా ఏంటంటే అష్టోత్తరాలు అయితే చదువుకోవాలి, వరలక్ష్మి కథ చదువుకోవాలి. తర్వాత ఫస్ట్ మనము ఈ పూజలన్నీ చేసేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం బుక్ తీసుకున్నాం అనుకో, A to Z అన్ని మనకు అందులోనే ఉంటాయి. అది ఒకసారి చదువుకున్నాం అనుకో ఏం చేయాలి ఏంటి అనేది మనకు అవగాహన వచ్చేస్తుంది. తర్వాత అయితే ఇట్లా ఆచమనం చేసిన తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క పూజ ఉంటుంది. అంటే మనం చదువుకున్న తర్వాత మన గోత్రనామాలు అలాగే మన ఫ్యామిలీవి కూడా చదువుకోవాలి. తర్వాత అయితే మనము అష్టోత్తరాలు చదువుకుంటూ అమ్మవారి దగ్గర అక్షింతలు కానీ ఇలా వేసుకోవాలి. నేనైతే మధ్యలో వేసుకుంటున్నాను అష్టోత్తరాలు చదివేటప్పుడు. కానీ నేను అష్టోత్తరాలు చదివేటప్పుడు ఇలా వేసేటప్పుడు ఫుల్ వీడియో అయితే తీయలేదు. తర్వాత అయితే శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాలి. అష్టోత్తరాలు వరలక్ష్మి అమ్మవారి అష్టోత్తరాలు అయితే చదివేసుకొని తర్వాత మనం దీపం, ధూపం, నైవేద్యం, పానీయం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణం ఇవన్నీ చదివేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రత కథ అయితే ఉంటుంది. ఆ వరలక్ష్మి వ్రత అయితే కథ చదివి పక్కనున్న వాళ్ళకు కూడా వినిపిస్తే చాలా మంచిది. చెప్పే వాళ్ళకు మంచిది, అలా వినే వాళ్ళకు కూడా మంచిది. ఇంకా తర్వాత వరలక్ష్మి వ్రత పూజ మొత్తం అయిన తర్వాత ఇంకా అలాగే పూజ దగ్గర అమ్మవారి దగ్గర మనము వాయనానికి ఇస్తున్న చాకెట్ ముక్కలు, అలాగే గాజులు, ఇంకా శనగలు, పండ్లు, పూలు ఇలాగన్నీ దేవుని దగ్గర అయితే పెట్టేసేయాలి. మనం పూజ చేసే ముందుగానే ఇవన్నీ దేవుడి దగ్గర అయితే పెట్టేసుకోవాలి, గాజులు ఇవన్నీ. ఇంకా అమ్మవారి దగ్గర చీర, జాకెట్టు, ఆకు, ఒక్క, పసుపు, కుంకుమ, గాజులు, ఇంకా ఎండు ద్రాక్ష, పసుపు కొమ్ములు ఇవన్నీ అమ్మవారి దగ్గర అయితే పెట్టేసుకోవాలి మనము తాంబూలంగా. తర్వాత అయితే మనం వరలక్ష్మి వ్రత బుక్ ఉంటుంది కదా, ఆ బుక్లో మనం మొత్తం చదువుకోవాలి. ఇంకా మనము ఇవన్నీ కొంచెం ప్రశాంతంగా చేసుకోవాలంటే ముందు రోజే మనము ఇల్లు శుభ్రం చేసుకొని అంత నీట్గా చేసుకున్న తర్వాత మనము ఏమేమి కావాలి ఏంటి, ఏమైనా తక్కువ ఉన్నాయి అనేసి మొత్తం లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని ఏమేమి ఉన్నాయి ఇంట్లో, ఏమేమి లేవు అనేసి టిక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా లేనిటివి అయితే వెళ్ళి తీసుకొచ్చుకొని రెడీగా ఉంచుకోవాలి. అప్పుడు మనము ఈజీగా ప్రశాంతంగా మనము కథ చదువుకోవచ్చు. అలాగే అమ్మవారి దగ్గర అష్టోత్తరాలు కూడా చదువుకోవచ్చు. అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి అష్టోత్తరాలు చదివేశాను, అలాగే కథ చదివాను. అమ్మవారి అష్టోత్తరాలు అయితే చదివేశాను, వరలక్ష్మి వ్రత కథ కూడా చదివాను. తర్వాత అయితే టెంకాయ కొట్టేసి మంగళహారతి అయితే ఇచ్చేసాను. తర్వాత శ్రావణ శుక్రవారపు పాట కూడా అయ్యింది. శ్రీ మహాలక్ష్మి అష్టకం కూడా చదివాను. ఇంకా శ్రీ అష్టలక్ష్మి స్తోత్రం అంటే వరలక్ష్మి వ్రత బుక్ మొత్తం కూడా కంప్లీట్గా చదివేశాను A to Z. ఇంకా తర్వాత అయితే పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఏంటి ఇంత తొందరగా అయిపోయిందా, ఇంకా కొద్దిసేపు అమ్మవారిని చూడాలి అనేసి కొద్దిసేపు ప్రశాంతంగా అలా కూర్చొని అమ్మవారిని అయితే చూస్తున్నాను. నాకైతే చూస్తుంటే ఇంకా చూడాలి, అలా దిష్టి తగిలేస్తుందేమో ఇంకా అనేసి వచ్చేసాను. తర్వాత మా హస్బెండ్ దగ్గర అయితే అక్షింతలు అయితే వేయించుకుంటున్నాను. మా వీడియోగ్రాఫర్ వచ్చేసి కొంచెం ఏదో జోక్ చేస్తుంటే ఇలా నవ్వుతున్నాము. తర్వాత అయితే నా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే వాయనం ఇచ్చేసాను. ఫస్ట్ మా పాప అయితే అప్పుడు పసుపు పూయించుకోలేదు కాళ్ళకి. తర్వాత అయితే బయటికి వెళ్ళి వచ్చింది ఇప్పుడే. మా ఇంటి మహాలక్ష్మి కదా, అందుకనేసి మా చిట్టి మహాలక్ష్మికి పసుపు అయితే పూస్తున్నాను కాళ్ళకి. మా పాప బాగా పూయించుకుంటుంది. ఫస్ట్ అనింది, తర్వాత అయితే రాస్తుంటే క్యూట్ రిత్వి బాగుంటుంది అంటే మళ్ళీ సైలెంట్గా కూర్చొని చూడండి ఎంత బుద్ధిగా రాయించుకుంటుందో పసుపు కాళ్ళకి. తర్వాత అయితే ఇక్కడ మా చెల్లెల్ని నేనైతే పిలిచాను. సో వచ్చింది మా పెద్ద చెల్లెలు, ఇక్కడ మా పిన్ని కూతురు ఇక్కడే ఉంటుంది. సో వచ్చింది. తర్వాత తనకి కూడా కాళ్ళకి పసుపు రాసి
ఇక్కడ చూడండి మా పాప వాళ్ళ పిన్నికి అక్షింతలు తెచ్చి వేస్తుంది, ఆశీర్వదిస్తుంది చిట్టి మహాలక్ష్మి. మా చెల్లెలకి పసుపు రాసేసిన తర్వాత బొట్టు పెట్టి మా చెల్లికి అయితే వాయనం అయితే ఇచ్చాను. తర్వాత అమ్మవారికి పెట్టిన తర్వాత ఇక్కడైతే మా చెల్లికి వాయనం ఇస్తున్నాను, పసుపు కుంకుమ పెట్టేసి. తర్వాత అయితే ఇస్తినమ్మ వాయనం, పూచుకుంటున్నమ్మ వాయనం అనేసి వాయనం అయితే ఇచ్చాను. తర్వాత పూజ మొత్తం అయిపోయింది. అమ్మవారికి వాయనం ఇచ్చాను, మా చెల్లికి ఇచ్చాను, ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చాను. కాకపోతే వాళ్ళు వీడియో తీయలేదు. వాయనం ఇచ్చిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే ఉంది కదా, అలాగే ఇంకా ప్రసాదం ఎక్కువసేపు ఉండి దోమలు చుట్టి పాడైతే బాగోదు కదా అనేసి కొద్దిసేపు అమ్మవారికి పెట్టిన తర్వాత కొద్దిసేపు ఉన్న తర్వాత అమ్మవారి ప్రసాదాలు అయితే నేను టేస్ట్ చేశాను. అమ్మవారి ప్రసాదాలు అయితే చాలా బాగున్నాయి. అమ్మవారి ప్రసాదాలు అయితే నేను ఫస్ట్ స్వీట్, ఎప్పుడైనా మనం తినేటప్పుడు స్వీట్తో స్టార్ట్ చేస్తాం కదా, సో నేనైతే స్వీట్ తిన్నాను, బాగా అనిపించింది టేస్ట్ కూడా. మొత్తం ప్రసాదాలన్నీ టేస్ట్ చేసేస్తాను. అంటే మార్నింగ్ లేచి కొంచెం అంత హడావిడిగా ఏం లేదు, కొంచెం ప్రశాంతంగానే చేశాను. కానీ ఎలా ఉన్నాయి ఏంటి అనే డౌట్ ఉంటుంది కదా, మనం టేస్ట్ చేయం కాబట్టి ప్రసాదాలు ఎలా ఉన్నాయనేసి టేస్ట్ చేశాను. మొత్తము అమ్మవారి ప్రసాదాలు మొత్తం కూడా నేను టేస్ట్ చేసేసాను. ఇంకా తర్వాత ముత్తైదులకి వాయనాలు ఇవ్వటము, ఇంకా ఈవినింగ్ పూజ, అలాగే మార్నింగ్ పూజ అన్నీ ఎలా జరిగాయి, ఇంకా అమ్మవారిని ఎలా కదపాలి అన్నటువన్నీ మొత్తం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.